ఒక క్రికెటర్ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పనా, లేదా ఒక సింగర్ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పనా, లేదా ఒక డాన్సర్ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పనా, ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలంటే సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. కిట్టుగాడు, ప్రియాంక, పద్మవ్యూహం, పంజరం, అలౌకిక, దేవత అండ్ శ్రీరామ్ వెడ్స్ జానకి రఘురామ్. చెప్పగానే మీకు ఐఎమ్ షూర్ కనెక్షన్ వచ్చి ఉంటుంది. ఈ రోజు ఎవరింటికి వచ్చాము? రాజశేఖర్ ఉర్ఫ్ కృష్ణ కౌశిక్ వాళ్ళ ఇంటికి ఈ రోజు వచ్చాము. తనతో మాట్లాడిపోతున్నాము. అఫ్ కోర్స్ తనతోనే కాదు, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడిపోతున్నాము. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరూ తన గురించి ఏమేమి చెప్తున్నారు తెలుసుకోవడానికి బెటర్ స్టే ట్యూన్. ట్వింకిల్ ట్వింకిల్ టీవీ స్టార్స్ ఈ సెగ్మెంట్ లో ఈ రోజు కృష్ణ కౌశిక్ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, కానీ తన లైఫ్ లో ట్వింక్లింగ్ స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. కౌశిక్, ప్లీజ్ ఇంట్రడ్యూస్. హాయ్ ఈశ్వరి. శార్దుల్. హాయ్. క్యూట్. మీరు ఇద్దరు కలిసి బయటకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే అమ్మాయిలు సడన్లీ వచ్చి ఆటోగ్రాఫ్స్ అని అడుగుతారు, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? I'm used to it now. I mean, it feels happy, కానీ it's okay. కానీ తర్వాత సెంటెన్స్ నో ఏంటంటే ఇనిషియలీ మా పెళ్ళయ్యాక when we went to విశాఖపట్నం, అప్పుడు చాలా ఆడ్ గా అనిపించేది. బికాస్ అలా బయట నుంచి ఉండాల్సి వచ్చేది అనమాట. సో ఇట్ వాజ్ లాంగ్ లాస్టింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే. So then I was like, లేదు, this is what is going to happen with me all the time. So be prepared for it అని that is when I realized. మ్యారేజ్ అయ్యాక మేము హనీమూన్ కి వెళ్ళినప్పుడు అడ్వెంట్ బొర్రా కేవ్స్ అండి. అక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా ఇద్దరం కలిసి ఎంటర్ అయ్యాం లోపలికి. సో మాది అరేంజ్డ్ మ్యారేజ్. సో వెళ్ళినప్పుడు సరే నాకు తను కొత్త, తను నాకు కొత్త. సో లోపలికి వెళ్తున్నాం చూద్దామని వెళ్తుంటే సడన్ గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ గ్యాంగ్, ఒక 10 మంది అబ్బాయిలు, ఒక 20 మంది అమ్మాయిలు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వచ్చి కౌశిక్ అని మొత్తం మాబ్ చేసేసి అసలు ఆటోగ్రాఫ్ తీసుకుంటుంటే నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి. పెట్టేస్తున్నానని తిరిగితే దాని పక్కన లేదు. నేను షాకు. ఏంటి సిగ్నల్స్ లేవు. ఫోన్ తన మొబైల్ నా దగ్గరే ఉంది. ఏం ఆడాలో తెలియదు. మొత్తం ఒక పావుగంట టెన్షన్ పడ్డానండి. వాళ్ళందరూ పెట్టేస్తాను, మళ్ళీ ఆపేసా. ఒక్క నిమిషం ప్లీజ్ అంటే ఒక్క నిమిషం పెడతాను ఆర్డర్. ఒక వైఫ్ వచ్చింది, మిస్ అయిపోయిందంటే అలా ప్లీజ్ ఫస్ట్ మీ ఆర్డర్ పెట్టండి, వెళ్ళిపోతామండి, మేము చూస్తామంటే కాదండి ప్లీజ్ రిక్వెస్ట్ దండం పెడతాను. అలా నాకు పావుగంట ఎత్తుకున్నానండి. మొత్తం చీకటి లోపల. అంటే సడన్ గా ఒక్కసారి వచ్చేప్పటికి సపరేట్ అయిపోయింది ఒక్కసారిగా మాబ్ లోంచి అనమాట. సో అప్పుడు ఫస్ట్ పిలిచి సారీ చెప్పా. సారీ ఏమనుకోవచ్చు, నాకు తెలియనే ఉంటుంది పరిస్థితి. అప్పుడు మీరు చండీ అవతారం చూపించారా? లేదు, ఇంకా దట్ వాస్ ద టైమ్ ఐ రియలైజ్డ్ ఇలాంటి వీళ్ళ స్ట్రీమ్ ఇంతే, సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అనేసి. అంటే తనకి పెళ్లికి ముందే చెప్పానండి. సో నేను ఈ స్ట్రీమ్ లో ఉంటాను బికాజ్ ఐ లైక్ దిస్ ఫీల్డ్. అంటే నెలకి నేను 5,000 సంపాదించినా ఇక్కడే ఉంటాను, 50,000 సంపాదించినా ఇక్కడే ఉంటాను. కొన్ని విషయాలు తెలిసింది, ఇక్కడ కొంచెం కాంట్రడిక్ట్ అయింది. అంటే మీరు అరేంజ్ మ్యారేజ్ అన్నారు, మళ్ళీ నా సర్వే ప్రకారంగా మీరే సామ్నే వాళ్ళ ఖిడికీ లాగా ఈ అమ్మాయి ఎదురుగుండానే ఉండింది అని తెలిసింది. అంటే ఫ్రాంక్లీ లవ్ అయితే కాదు. ఏంటంటే వీళ్ళ మావయ్య మా ఎదురింట్లో ఉండేవారు, ఆపోజిట్. ఇప్పుడు ఈ హౌస్ లో ఆపోజిట్ హౌస్ లో ఉండేవాళ్ళు. సో షీ కేమ్ టు సీ హర్ అంకుల్. అప్పుడు తను చూసాను. మామూలుగా ఇప్పుడు ప్రతి అబ్బాయి కామన్ కదా, అమ్మాయి కనిపిస్తే లైటింగ్ కొడతారు కదా. సో నేను కూడా మామూలుగానే షెటిల్ ఆడితే అమ్మాయి కనిపించింది నాకు. చూసాను అంతే. నో అదర్ థాట్స్. వీళ్ళ తమ్ముడు వీళ్ళ కజిన్ నా బాగా ఫ్రెండ్ అనమాట, శాండీ అని. ఈస్ ప్లేయింగ్ ఫర్ స్టేట్ రంజీ ఆడుతున్నాడు, శాండిలియా. సో వాడి నేను బాగా క్లోజ్. సో వాళ్ళ ఇంట్లో తను చూసాను అంతే. తర్వాత మా ఇంట్లో నాకు సంబంధాలు చూడడం మొదలెట్టారు. సో దెన్ ఐ టోల్డ్ మై మామ్, మా అమ్మతో చెప్పాను, అమ్మ సంబంధాలు చూస్తున్నావు కదా, ఇంట్లో ఒక అమ్మాయిని చూసాను, బాగుంది, గుడ్ లుకింగ్ అమ్మాయి, చాలా బాగుంది, నచ్చింది నాకు, కళగా ఉంది. మా మదర్ అయితే చూద్దాం దాంతో అలా వచ్చింది అప్పుడు. ఓకే. తనకి మీకు కార్డియల్ హస్బెండ్ వైఫ్ కార్డియల్ రిలేషన్షిప్ ఉందా? డిడ్ యు ఎవర్ ఫైట్ ఆన్ సమ్ పాయింట్? పెళ్ళైన దట్స్ కామన్. థర్డ్ డే వి ఫాట్. వండర్ఫుల్. టాపిక్ ఏంటి? సిజ్లింగ్ హాట్ టాపిక్. సింపుల్ అండి. ఐ వాస్ గోయింగ్ ఫర్ షూటింగ్. థర్డ్ డే ఆఫ్ మ్యారేజ్. పెళ్ళైంది December 2nd. I got married 2005. 2nd రాత్రి 11 మా ముహూర్తం అండి. సెకండ్ భోజనం పెట్టలేదు. 3rd మేము సత్యనారాయణ వ్రతం, 4th ఆంధ్ర వ్రతం, 5th మార్నింగ్ వస్తే షూటింగ్. అండ్ మా ఇన్లాస్ ఏంటంటే, అదేంటండి అల్లుడు గారు, అదేంటి రాజా షూటింగ్ అంటున్నారు ఏంటన్నారు. అంటే అవునండి షూటింగ్ అన్నాను. 16 రోజుల పండుగ దాకా షూటింగ్స్ ఏం పెట్టుకోవద్దు అనుకున్నాను. లేదంటే టెలికాస్ట్ ప్రాబ్లమ్, కంపల్సరీ షూట్ చేయాలంటే
దట్ వాజ్ ద డే లిటిల్ బిట్ అప్సెట్ అనమాట. వి హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ ఆర్గ్యుమెంట్. వండర్ఫుల్. ఫైనల్ గా ఎవరు గెలిచారు ఆ ఆర్గ్యుమెంట్ లో? అల్టిమేట్లీ కెరియర్ వైజ్ ఇట్ ఇస్ హి హూ హాస్ టు విన్. అంటే ఎలా స్టార్ట్ అయిందంటే షీ స్టార్ట్, ఏమండి మీరు వెళ్తున్నారా షూటింగ్ కి? వెళ్తున్నాను. కాదండి ఒకసారి ఉండండి, మదర్ వాళ్ళు అడుగుతున్నారు కదా, ఉంటే బాగుంటుంది. లేదు కంపల్సరీ వెళ్ళాలి ఈశ్వరి, నాకు షూటింగ్ ఐ కాంట్ క్యాన్సిల్ పోస్ట్పోన్ థింగ్స్ అండి. మ్యారేజ్ చేసి 3rd డే కదండి, ఒక 4 డే, రేపు ఒక 6th 7th 8th 9th వెళ్ళిపోండి షూటింగ్ అంటే. లేదు మళ్ళీ 8th December 8th నా బర్త్డే. ఓకే. సో 8th నా బర్త్డే కంపల్సరీ షూట్ పెట్టుకున్న ఆ రోజు. మళ్ళీ 8th 9th టెలికాస్ట్ ప్రాబ్లం వాళ్ళకి. అలా అంటారు ఏంటండి, కొత్తగా పెళ్ళి, అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్, అండర్స్టాండ్ థింక్, ఏమన్నా వెరైటీగా మాట్లాడాడు, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై షూస్ అండ్ థింక్ అని. సో ఐ సెడ్ నో, అట్ ప్రెసెంట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్ అంటే ఈ ఆర్గ్యుమెంట్ కొంచెం వేడెక్కుతుంది బెడ్రూమ్ లో. ఇది చాలా హాట్ గురు లాగా అయిపోతుంటే మూమెంట్ నాక్ ది డోర్. అయితే ఒకసారి అంటే అది బేసిక్ గా అంటే నాలో ఎంత ఎటకారం అంటే నా మొహం తెలిసిపోతుందండి, ఎనీ ఎక్స్ప్రెషన్. నేను హ్యాపీగా ఉన్నా తెలిసిపోతుంది, సాడ్ గా ఉన్నా తెలిసిపోతుంది, టెన్షన్ గా ఉన్నా బయట వాళ్ళు పక్కా గుర్తుపడతారు, మా అమ్మ ఈజీ గుర్తుపడేస్తుంది. అండ్ ఎక్స్ప్రెసివ్ ఫేస్, బేసిక్లీ బీయింగ్ ఎన్ యాక్టర్ ఏంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు మొహంలో తెలిసిపోతాయి ఫీలింగ్స్, ఈజీ గుర్తుపట్టేస్తారు ఇంట్లో. బయట కూడా తను కూడా ఉంటుంది ఏంటంటే అప్సెట్ గా ఉంది వాళ్ళు, మీరు టెన్షన్ పడింది, నాకు గొడవ జరిగిందా షూటింగ్ ఉంటుంది. నేను చూపించాను కానీ బయటకి ఏంటో కళ్ళలో చూసి చెప్పేస్తుంటాను. అలాగా నేను ఇద్దరం వల్ల మా మదర్ డోర్ గురించి తలుపు కొట్టింది, తలుపు తీసి బయటకు వచ్చాను. ఇంట్రా గొడవ ఏం లేదు మొహాల మీట ఏం లేదు, ఏదో అయింది చెప్పంటే నేను మాట్లాడలే. మా అమ్మ ఈశ్వరి ఏమైందమ్మా అంటే, లేదండి అత్తగారు తను షూటింగ్ వెళ్తా అంటున్నారు. మా అమ్మ పక్కన తీసుకెళ్ళి ఫుల్ క్లాస్. పెళ్లి అయింది 3rd డే, సత్యనారాయణ చేసుకున్నాం, ఇప్పుడు చుట్టాలు ఉన్నారు, అడావడి 16 రోజుల పండగ, మళ్ళీ షూటింగ్ అంటారంటే లేదమ్మా ప్రామిస్ టెలికాస్ట్ ప్రాబ్లం. అప్పుడు నేను షూటింగ్ చెప్తాడు పర్ డే 1 లక్ష రూపాయలు లాస్ వచ్చాడు ప్రొడక్షన్ కాస్ట్ అక్కడ, నేను అకాంట్ టేక్ రిస్క్. సరే అయితే ఎన్ని రోజులు షూటింగ్ చేస్తున్నాం, 5th 6th షూటింగ్ చేస్తున్నాం, 7th 8th ఆఫ్ తీసుకుంటాం, మళ్ళీ 9th పరిస్థితి 9th షూటింగ్ చేస్తున్నాం. చంపేస్తాను 9th షూటింగ్ వెళ్ళా ఉంటాయి, అమ్మ చంపేస్తాను, సింపుల్ గా చంపేస్తాను. 9th పెట్టుకోవట్లేదు. దెన్ ఐ క్యాన్సిల్ మై షూట్ ఆన్ 9th, 5th and 6th I shot, and 8th night we flew to a honeymoon. Okay, wonderful. Twinkle twinkle TV star, intaki meede ఊరు. ఎంత బాగుంటుందని తెలియదు, ఫాదర్లీ ఫీలింగ్ అనమాట. అంటే ఇంత కష్టపడి పెంచుతారు ఆ తల్లిదండ్రులు మనల్ని. సెంటిమెంట్ గా టైం చూసుకున్నాను అనమాట. 6:14 కి ఫస్ట్ క్యాకిన్ ఇచ్చాను లోపల నుంచి, ఐసీయూ బయట ఉన్నాను. సుహాసన్ గారు నవ్వారు. Twinkle TV star, intaki meede ఊరు. సో ఇప్పుడు మీ ఇంట్లో ఒక చిన్న స్టార్ వచ్చాడు కదా, ఆ స్టార్ వచ్చిన తర్వాత మీ లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అంటే మీకు ఆబ్వియస్లీ ఒక ఆర్టిస్ట్ నుంచి, ఒక హస్బెండ్ నుంచి ఒక ఫాదర్ లా ప్రమోషన్ వచ్చింది, మీకు ఒక మదర్ లా ప్రమోషన్ వచ్చింది. సో యాజ్ అ ఫాదర్ తన రోల్ ఎలా ప్లే చేస్తున్నారు? ఉన్నంతసేపు హీ డస్ హిస్ బెస్ట్, కానీ టైం కన్స్ట్రెయిన్స్ ఆబ్వియస్లీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ మీ అండ్ మై మదర్ ఇన్ లా, అండ్ వాళ్ళ బాబాయ్ అండ్ వాళ్ళ తాతగారు కూడా బాగా చూసుకుంటారు. సో ఇట్స్ జనరలీ we 4, అండ్ పాపం రాత్రి వచ్చాక హీ డస్ రిమూవ్ టైమ్. అండ్ ఐ డోంట్ నో, సర్ప్రైజింగ్లీ హీ కీప్స్ వెయిటింగ్, హీఈస్ అవేక్. ఈయన వచ్చేదాకా వాడు ఎలాగోలాగా వెయిట్ చేస్తూ ఉంటాడు. అంటే మరీ మార్నింగ్ 5 అయితే కాదు కానీ, బట్ టిల్ 1 o'clock హీఈస్ అవేక్. ఈ జగడం వల్ల డైలీ ఐఎమ్ కమింగ్ 2:30 3 o'clock నైట్ అండి. ఈ జగడం చేస్తున్నాను. సో నేను వచ్చిన తర్వాత పడుకుంటాడు వాడు, నాతో కాసేపు ఆడుకుని పడుకుంటాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ, నా జీవితంలో అంటే నాకు ఎప్పుడు ఫైన్, బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్డ్, మ్యారీడ్ లైఫ్ ఫైన్, ఒక హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ అదే ఎంజాయ్ చేశాను. ఫాదర్ లైఫ్ అన్నప్పటికీ నాకు బాగా గుర్తు, June 20th హీస్ బోర్న్. సాయంత్రం 6 బాగా పుట్టాడండి. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. 6:14 కి షీ అండర్వెంట్ C-section సిజేరియన్ ఆపరేషన్, కాకినాడలో ఆపరేట్ చేశారు. 20th June 2008. 6:14 కి డాక్టర్ వాస్ కమింగ్ అవుట్ సేయింగ్ బేబీ హెవీ బల్కీగా ఉన్నాడు, సో యూ హ్యావ్ టు కట్ స్టమక్, సిజేరియన్ చేయాలి. 6:13 they told me. Immediately they started off. టక్ 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 స్టార్ట్ చేశారు. 6:14 I was looking at time, అంటే సెంటిమెంట్ గా టైం చూసుకున్నాను అనమాట. 6:14 కి ఫస్ట్ క్యాకిన్ ఇచ్చింది లోపల నుంచి, ఐసీయూ బయట ఉన్నాను అని అనిపించిందండి. నంబర్ మీరు ప్రామిస్, మదర్ ప్రామిస్ అండి, మా అమ్మ పక్కనే ఉంది నాకు. 6:14 నుంచి 6:35 దాకా టీయర్స్ రోలింగ్ డౌన్ అండి, నీళ్ళు ఆగట్లా.
6:14 నుంచి 6:30 దాకా పిల్లాన్ని తీసుకొచ్చి అంటే బొడ్డు కోయకుండా చూపించాలని చెప్పారు అన్నమాట వాడి నక్షత్రం ప్రకారం. సో విత్ దట్ అంబ్రికల్ కార్డ్ హీ వాజ్ బ్రాట్ అవుట్. చూస్తే నాకంతా బ్లర్. ఎప్పుడైతే విన్నానో పిల్లాడి ఆ సౌండ్ 15-16 మినిట్స్ అండి. బయటకు వచ్చారు, అందరు మూగేశారు, గుర్తుపట్టారు హాస్పిటల్ కౌశిక్ అని. మూగేశారు, ఏమైంది బాబు ఏమైంది, ఇలా కూర్చున్నాను, ఇలా తుడుచుకుంటున్నానంటే ఇలా కారిపోతుంది, ఇలా తుడుచుకుంటున్నా ఇలా కారిపోతుంది. అంటే ఎంత బాగుంటుందని తెలియదు, ఫాదర్లీ ఫీలింగ్ అనమాట. అంటే ఇంత కష్టపడి పెంచుతారు ఆ తల్లిదండ్రులు మనల్ని. అంటే కొడుకు పుడితేనే ఇలా ఉంది అంటే ఇన్నేళ్లు మనల్ని పెంచి చదివించి కెరీర్ లో అభివృద్ధిలోకి వస్తే నిజంగా పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు. దట్ టైం మీకు సెన్సిట్ అనమాట. ఆ తర్వాత 6:35 ఆగిందండి. జస్ట్ కెట్ వెట్ క్లాత్ ఇలా పెట్టుకుని వెట్ క్లాత్ కూర్చుంటే 6:35 కంట్రోల్ ఆగట్లే. ఇలా అంటే వచ్చేస్తుంది అంటే ఒక తెలియని ఫీలింగ్ లోపల అంటే నేను అనగా అబ్బో ఇలా ఉంటుందన్నమాట ఆ ఫీలింగ్. ఇట్ వాస్ వండర్ఫుల్. యాక్చువల్లీ మీరు ఈ ఫీల్డ్ కి ఎలా వచ్చారు? 10 years old అండి. మామూలుగా మా అందరు అబ్బాయిలా నేను స్కూల్కి వెళ్ళడం రావడం. మేము రిజర్వ్ బ్యాంక్ స్టాఫ్ కాలనీలో ఉండేవాళ్ళం. నా పై అపార్ట్మెంట్ లో నా ఫ్రెండ్ ఒక అబ్బాయి గురు అని హిందూ పేపర్లో యాడ్ చేశారు. హిందూ పేపర్లో అరౌండ్ జనవరిలో హిందీ యాడ్ ఏమొచ్చిందంటే 1990 జనవరిలో యాడ్ ఏమొచ్చిందంటే మార్క్ ట్వైన్స్ నావల్ టామ్ సాయర్. దిస్ నావల్ ఆఫ్ మార్క్ ట్వైన్, టామ్ సాయర్. టామ్ సాయర్ నావల్ ని మేము తెలుగులో షూట్ సీరియల్ గా తీస్తామండి. మాకు పిల్లలు కావాలి, 10 to 12 years మధ్యలో ఆ పిల్లలు కావాలి. టామ్ సాయర్ క్యారెక్టర్ కం కాదు, టామ్ సాయర్ సీరియల్ తీస్తున్నాం. టామ్ సాయర్ క్యారెక్టర్ కి ఆ పక్కన ఫ్రెండ్స్ క్యారెక్టర్ కి పిల్లలు కావాలంటే అప్పుడే మేము తిరుపతిలో వచ్చాం మా ఫ్యామిలీ అంతా. వెళ్తే మా పైన మా ఫ్రెండ్ గురు రాజారే నేను పేపర్లో యాడ్ చూసేవారంటే మామూలుగా నేను చూడలేదురా అన్న. అంటే మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో పేపర్ వచ్చింది. అరే మేము వెళ్తున్నాడు, నువ్వు వస్తావు నాతో. ఎక్కడికంటే లేదురా ఆడిషన్స్ అట్రా, ఇలా ఒక టీవీ సీరియల్ తీస్తున్నారట, పిల్లలు కావాలట, నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందిరా, చేద్దాం రా సరదాగా. అప్పుడండి ఈ స్టోన్ బాయ్ చాలా ఫేమస్ అప్పట్లో. స్టోన్ బాయ్ అని డీడీలో ఒక సీరియల్ వచ్చేది స్టోన్ బాయ్ అని. నేను చాలా బాగా చూసాను. అంటే చిన్న మొత్తం పిల్లల మీద కాన్సెప్ట్ అది. మాల్గుడి డేస్ స్టోన్ బాయ్ వచ్చేది అప్పుడు. సో రే పిల్లల మీద ట్రై చేయొచ్చు కదా ఆడిషన్స్ అంటే నిజంగా అసలు నాకు ఏం అనుకోవాలా. అంటే ట్రై చేయొచ్చా, సరే నువ్వు వెళ్ళరా అన్న. వాడికంటే సీ ద కోఇన్సిడెన్స్ అంటే హిందూ పేపర్ మామూలుగా ఒక కాపీ వస్తుంది అందరికి న్యూస్ పేపర్. ఆన్ దట్ డే వాడింటికి 2 హిందూ పేపర్ కాపీస్ వచ్చాయి, న్యూస్ పేపర్ కాపీస్. అదే యోగం యోగ్యత అన్నారు కదా. యోగం అంటే ఎలా ఉంటుందంటే 2 పేపర్ అంటే 2 మెయిన్ ఎడిషన్స్ 2 పడ్డాయి. దాంట్లో అప్లికేషన్ కిందే ఉంది టామ్ సాయర్ నేమ్ అడ్రస్ ఫిల్ చేసి ఈ కూపన్ కి పంపించేయండి, పోస్ట్ చేస్తే వీళ్ళు క్వాలిఫై ఫర్ ద ఆడిషన్స్ అన్నారు. సో మా నాన్నగారికి చెప్పాను, నాన్న గురువు వెళ్ళాడంటే అప్లై చేయరా సరదాగా. నోబడీ వాజ్ నథింగ్ వాజ్ ఇంటెన్షనల్. అయిపోయింది, వెరీ మచ్ ప్యూర్ కోఇన్సిడెన్స్, షియర్ కోఇన్సిడెన్స్. ఏదో అప్లై చేసామండి. వాడికి రాలేదు, దే కాల్ మీ. ఇద్దరం ఫోటోస్ పంపించాం. నా ఫోటో పంపించా, వాడి ఫోటో, ఇద్దరం నేనే తీసుకెళ్లి ఇద్దరం కలిసి పోస్ట్ చేసాం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి. వాళ్ళు దాదాపు దే గాట్ ఏంటండి ఒక 1100 అప్లికేషన్స్ వచ్చాయి. చిన్నపిల్లలు అన్నమాట, అమ్మాయిలు అబ్బాయిలు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే ఒక 1100 అప్లికేషన్స్ వచ్చాయి. ఓన్లీ 1100 పిల్లలు. మెడ్రాస్ ఆల్ ఓవర్ తమిళనాడు వచ్చేవాళ్ళు. హిందూ పేపర్ కదా, టోటల్ గా వేశారు. సీరియల్ చేస్తున్నాం, పిల్లడు కావాలి. ఆ 1100లో వాళ్ళు 150 మందిని ఫిల్టర్ చేశారండి త్రూ ఫోటోగ్రాఫ్స్. ఫిల్టర్ అయిపోతే ఆ 150 మంది మా ఫ్రెండ్ అవుట్. ఆ ఫిల్టరేషన్ వెళ్ళిపోయాడు, నేను మిగిలే ఫిల్టరేషన్ లో. సో 150కి మళ్ళీ దే కాల్డ్ ఫర్ ఆడిషన్స్. జడ్జెస్ ఎవరంటే సుహాసిని, చారుహాసన్ వాళ్ళ నాన్నగారు, సుహాసిని వాళ్ళ నాన్నగారు, అండ్ చక్రవర్తి గారని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఈజ్ అన్ యాక్టింగ్ డైరెక్షన్ లో ఈజ్ అ ప్రొఫెసర్. ఈ కుట్టి పద్మిని గారు అన్నయ్య, ఆయన ప్రొడ్యూసర్ కుట్టి పద్మిని. వీళ్ళు ముగ్గురు జడ్జెస్ ప్యానల్ అండి. 150 మంది. నేను మా ఫాదర్ డైలీ పొద్దున క్యారియర్ తీసుకుని 7 days ఆడిషన్స్. 150 మంది 150 మంది కుర్రాళ్ళకి 7 రోజుల పాటు ఆడిషన్స్. మార్నింగ్ 10 to 5 ముగ్గురు కూర్చున్నారు. లోపలికి వెళ్ళారు. మీ పేరు రాజశేఖర్. కూర్చున్నారు, కూర్చేసారు, కూర్చున్నారు. యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా అన్నారు. లేదండి అన్న. వాట్స్ యర్ ఫాదర్? రిజర్వ్ బ్యాంక్ లో అప్పుడు నాన్నగారు ఆఫీసర్ గా ఉండేవారు. నాన్నగారు రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఆఫీసర్ అండి అన్న. తమిళ్ పేసువి అన్నారు. పేసు. తెలుగు వెరీ ఫ్లూయెంట్ అండి, తెలుగు వచ్చు, తెలుగు మాట్లాడతాను, రాస్తాను, రాయగలను, చదవగలను అని చెప్పాను. అన్నాక డాన్స్ చేస్తావా అన్నారు. నేను చిరంజీవి గారి డైహార్డ్ ఫ్యాన్, చేస్తానండి, చిరంజీవి గారి పాటకి చేస్తానన్నా. వండర్ఫుల్. సుహాసిని గారు నవ్వారు. అంత ఇష్టం చిరంజీవి గారు అంటే, చాలా ఇష్టం అండి, చిరంజీవి గారు అంటే ప్రాణం. అయితే టేప్ రికార్డర్ లేదంటే పాడుతూ చేసేస్తానన్నా. చిరంజీవి గారి సాంగ్ కి నేనే పాడుతూ డాన్స్ చేస్తానండి. ఓకే అన్నారు. అన్నాక డైలాగ్ చెప్తావా అన్నారు. చెప్తాను. సో చెప్పేసాను, బయటకు వచ్చానండి. ఒక 10 days ఆగి నేను స్కూల్లో ఉంటే మా ఫాదర్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తే ఫోన్ చేశారు రా వాళ్ళు. ఎవరు నాన్న అన్న. అదేరా వెళ్ళవు ఆడిషన్స్ కానీ
ఫోన్ చేశారన్న. అవునా ఏంటంటే నువ్వే చేస్తున్నావు క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ అన్న? అదే టామ్ సాయర్ అన్న. సో ఐ వాజ్ చోజన్ ఫర్ టామ్ సాయర్ తెలుగు కిట్టిగాడు. వండర్ఫుల్. It was 1990 March 7th midnight 12 o'clock. That was my first shot. ట్వింకిల్ ట్వింకిల్ టీవీ స్టారు ఇంతకి ఇంతకి మీదే ఊరు. రాజేంద్ర ప్రసాద్ గారు ఇట్లా అన్నారు వాడిని. రాజేంద్ర ప్రసాద్ గారు మా ఇంటికి వచ్చారు. ట్వింకిల్ టీవీ స్టారు ఇంతకి ఇంతకి మీదే ఊరు. In 1991 March I got AP Nandi Award for this కిట్టిగాడు పర్ఫార్మెన్స్ అనమాట. కిట్టిగాడు అయిపోయిన తర్వాత ఎదురింటి మొగుడు పక్కన పడడం ఒక సినిమా తీస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు హీరో, రేలంగి నరసింహరావు గారు డైరెక్టర్. కిట్టిగాడు చూసి రాజేంద్ర ప్రసాద్ గారు మా ఇంటికి వచ్చారు. ఏమంటే కిట్టిగాడు చూసాం, ఇది చాలా బాగా చేసే పర్ఫార్మెన్స్, నువ్వు దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి క్యారెక్టర్ ఉంది, నువ్వు చేయాలి. స్క్రిప్ట్ అంతా చెప్పారు. నన్ను చూశాక డైరెక్టర్ గారు రాజేంద్ర నరసింహరావు గారు ఏం ఫీల్ అయ్యారంటే, మన క్యారెక్టర్కి ఒక 4.5 ఏళ్ళు 5 ఏళ్ళ అబ్బాయి అనుకున్నాం కదా. అప్పుడు నాకు 9 ఏళ్ళు 1990 10 years old 10 ఏళ్ళు, కొంచెం పెద్ద అయ్యాడు హైట్, అంతకన్నా చిన్నపిల్లలు ఉంటే బాగుంటుంది అంటుంటే మా తమ్ముడు బట్టలు లేకుండా 120 క్రాస్ అయ్యాడు పక్కనేలాగా. ఈజ్ హార్డ్లీ ఇప్పుడు ఈజ్ 4.5 years old 4 years. వాడు బట్టలు వేసుకోవడం చాలా తక్కువ ఆ ఏజ్ లో 4.5 years. ఎందుకంటే వాడు మామూలుగా అసలు వాడికి ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టం అనమాట. ఒక గోచి పెట్టేసుకుని అన్నాడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాడు. సో వాడు ఒక గరిటె తీసుకుని పులుసు గరిటె తీసుకుని పెట్టుకుని టోటల్ గా బట్టలు లేవు పరిగెట్టాడు. వంటింట్లో అట్టించి పరిగెడితే రాజేంద్ర ప్రసాద్ గారు ఇట్లా అన్నారు వాడికి. వాళ్ళు చూసి ఇంత జుట్టు ఉండదు వాడికి. అప్పుడు ఇంకా తిరుపతి మొక్క అవ్వలేదన్నమాట, జుట్టు ఫుల్ గా పెంచేసి. అప్పుడు ఇంకా వాడికి జుట్టు గుండు చేయలేదు, ఇంత జుట్టు ఉంటే పిలిచారు. వాడి దగ్గరికి వచ్చి వాడు చూస్తున్నాడు రాజేంద్ర ప్రసాద్ గారిని. రాజేంద్ర ప్రసాద్ గారు ఎరా ఏలేస్తావా అంటే అన్నాడు. మా తమ్ముడు కన్ను కొడతావా అంటే 2 కన్ను కొట్టాడు. కొడితే ఆయన మా నాన్నతో, శంకర్ గారు మీ 2వ అబ్బాయి కావాలి, జోగం అని చెప్పాను చూసారు, శంకర్ గారు మీ 2వ అబ్బాయి కావాలి అంటే మీ పెద్ద అయిపోయాడు, 2వ అబ్బాయి కావాలి. అలా హీ ఎంటర్డ్ ది ఇండస్ట్రీ. దట్ వాజ్ అ మేజర్ బొంబార్డింగ్ హిట్ సినిమా 100 రోజులు ఆడింది. ఆ తర్వాత మా తమ్ముడు ఒక 58 సినిమాలు వాజ్ అ వెరీ ఫేమస్ చైల్డ్ యాక్టర్. ఈ యాక్టెడ్ విత్ ఎవ్రీ హీరో ఎక్సెప్ట్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, కృష్ణ గారు, అందరితో యాక్ట్ చేశాడు ఎక్సెప్ట్ రామారావు గారు తప్ప అందరి హీరోస్తో యాక్ట్ చేశాడు మా తమ్ముడు. సో అలా జరిగిందండి మీ ఎంటరింగ్ ఇంటూ దిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ కౌశిక్ ఫర్ గివింగ్ యువర్ టైం. థ్యాంక్ యూ అనామిక, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. ముందుగా లోకల్ టీవీ టెక్నీషియన్స్ కి, ఎంటైర్ క్రూకి, అలాగే ప్రొడ్యూసర్ శ్రీనిధికి, అలాగే మా లోకల్ టీవీ మా అందరికి ఒక ఇన్స్పిరేషన్ స్వప్నకి, అందరికి థ్యాంక్స్ చెప్తూ వన్స్ అగైన్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి నా గురించి మళ్ళీ ప్రేక్షకులు తెలుసుకునేంతగా ఈ షో ద్వారా ప్రేక్షకులకి నా గురించి తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ లోకల్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మీ కౌశిక్. థ్యాంక్ యూ కౌశిక్. సో నాకు చాలా ఫ్రెండ్ గా కలిసిపోయి మంచి ఇంటర్వ్యూ ఇచ్చావు, అసలు చాలా హ్యాపీ మేమైతే. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం మా ట్వింకిల్ ట్వింకిల్ టీవీ స్టార్ లో మొత్తం ఫ్యామిలీ అందరితో ఇంటర్వ్యూ చేసాం కదా. ఎగ్జాక్ట్లీ. ఎస్, బాగా గుర్తుండిపోతుంది మాకు. ఇప్పుడు ఇంకా మదర్, వాళ్ళ వైఫ్, వాళ్ళ బ్రదర్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ అబ్బాయి కౌశిక్ వాళ్ళ అబ్బాయి మా అనామిక గర్ల్ ఫ్రెండ్ అనమాట. సో ఫిక్స్ అండి. ఫిక్స్ అని తను చెప్పింది, శార్దులు చెప్పాలి. బట్ ఎంత క్యూట్ అబ్బాయి అంటే మధ్య మధ్యలో టైం బ్రేక్ తీసుకున్నప్పుడు వెళ్ళి బాబుతో ఆడుకున్నాము. హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్, హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్, కళ్ళ ముందు కదులుతుంది రోయ్ ముద్దుగా, ఏన్ రూపురా ఏన్ రంగురా, ఏన్ రూపురా ఏన్ రంగురా, సొంతమైతే అంతకన్నా అయ్య బాబాయ్. హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్, హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్, చూడగానే నోరూరే రో తీయక, ఏన్ రూపురా ఏన్ రంగురా, ఏన్ రూపురా ఏన్ రంగురా, సొంతమైతే అంతకన్నా బాబాయ్. హాయ్ రే
జామ్ పండు రాయ్. థ్యాంక్ యూ. మీ కౌశిక్. ట్వింకిల్ ట్వింకిల్ టీవీ స్టారు